హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం త్రిబుల్ ఐటీ న్యూస్ రావడానికి దారి అని అయితే చూద్దాం. అంటే మేబీ మీకు ఓకే, నేను చెప్తాను 1 minute. సో ఓకే, సో ఇదైతే వీడియో. సో నేను చేయడానికి కారణం ఏంటంటే, నేను ఇనీషియల్గా నా 10th క్లాస్ కౌన్సిలింగ్ అప్పుడు త్రిబుల్ ఐటీ న్యూస్ వీడికి రావడానికి నాకు దారి అయితే కొంచెం తెలియలేదు. అంటే తెలియలేదంటే మనం ఏమి అడవిలోకి వెళ్తలేదు, అంటే జస్ట్ జనరల్గా తెలుసు. కానీ మీకు కొంచెం ఒక కైండ్ ఆఫ్ ధైర్యాన్ని ఇవ్వడానికి అయితే ఈ వీడియోతో చేస్తున్నాను. సో త్రిబుల్ ఐటీ న్యూస్ వీడికి రావడానికి దారి నేను 2 పార్ట్స్ కింద అయితే దీన్ని డివైడ్ చేశాను. ఒకటేమో నార్త్ నుంచి త్రిబుల్ ఐటీ న్యూస్ వీడికి వచ్చే వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఈ 4 to 5 డిస్ట్రిక్ట్స్ ఉన్నారు కదా, వీళ్ళు త్రిబుల్ ఐటీ న్యూస్ వీడికి రావడానికి నేను నార్త్ టు సౌత్, అదే నార్త్ టు న్యూస్ వీడ్ అని అయితే డివైడ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరి అండ్ మీరు ఈ జర్నీ ప్రాసెస్ అంతా బై 2 ways అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి బస్సు, సెకండ్ వచ్చేసి ట్రైన్. ఒకవేళ మీరు బై బస్సు రావాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో మీ నియర్ బై విలేజ్ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ లొకేషన్ టు హనుమాన్ జంక్షన్ అయితే చూస్ చేసుకోండి. సో హనుమాన్ జంక్షన్ చూస్ చేసుకున్న తర్వాత హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్లో దిగేసిన తర్వాత నూజివీడ్ బస్సెస్ అయితే ఉంటాయి. సో నూజివీడ్ బస్ స్టాండ్కి వచ్చేస్తారు. సో డైరెక్ట్ ఫ్రమ్ నూజివీడ్ బస్ స్టాండ్లో దిగేసిన తర్వాత మైలవరం బస్సెస్ ఉంటాయి, లేదంటే ఆటోలైనా ఉంటాయి డైరెక్ట్ ఫ్రమ్ నూజివీడ్ బస్ స్టాండ్ టు త్రిబుల్ ఐటీ కాలేజ్. సో ఆ మీన్స్ ఈ రూట్ ద్వారా రావచ్చు. ఒకవేళ మీరు ట్రైన్ అనుకోండి, మీ జర్నీ ట్రైన్ ప్రిఫర్ చేస్తే ఐఆర్సిటీసీ యాప్లో మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. దీంట్లో ఏ టికెట్ బుక్ చేసుకున్నా కానీ ఒక 1 week బిఫోర్ అయితే చూడండి. అంటే బేసిక్గా ఈ July 1st to July 5th ఈ మధ్యలో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కౌన్సిలింగ్కి త్రిబుల్ ఐటీ న్యూస్ వీడ్కి రావాలి కాబట్టి వాళ్ళకైతే ఇది యూజ్ అయ్యేలాగైతే చేస్తున్నాను మెయిన్గా. సో బై ట్రైన్, సెకండ్ వచ్చేసి బై ట్రైన్ రావాలంటే ఐఆర్సిటీసీ యాప్ ఎక్కించుకోండి. ఆ యాప్లో మీ ఫ్రమ్ యువర్ విలేజ్ టు నూజివీడ్ రైల్వే స్టేషన్, అంటే స్టార్టింగ్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ యువర్ విలేజ్, మీ విలేజ్ దగ్గర ఉన్న నియర్ బై బస్ అదే రైల్వే స్టేషను, అండ్ ఎండ్ లొకేషన్ వచ్చేసి నూజివీడ్ రైల్వే స్టేషన్ అయితే మీరు క్లిక్ చేయండి. అది ఆటోమేటిక్గా చూపిస్తుంది మీకు, అది టికెట్ బుక్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఈ యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత. ఒకవేళ తెలియకపోతే హౌ టు బుక్ ట్రైన్ టికెట్స్ ఇన్ ఐఆర్సిటీసీ యాప్ అని ట్రై చేయండి, లేదంటే హౌ టు బుక్ బస్ టికెట్స్ యూజింగ్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ అని అయితే ట్రై చేయండి. మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు నూజివీడ్ రైల్వే స్టేషన్లో దిగేసిన తర్వాత బై ట్రైన్ ఎవరైతే వస్తున్నారో మీరు నూజివీడ్ రైల్వే స్టేషన్ టు డైరెక్ట్ నూజివీడ్ బస్ స్టాండ్ ఆటోస్ ఉంటాయి, లేదంటే హనుమాన్ జంక్షన్ బస్సెస్ వెళ్తూ ఉంటాయి ఆ దారిలో. సో మీరు హనుమాన్ జంక్షన్ బస్ ఎక్కేసినా కానీ నూజివీడ్ బస్ స్టాండ్లో మిమ్మల్ని దింపేస్తారు. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ నూజివీడ్ బస్ స్టాండ్ టు మైలవరం బస్ ఎక్కొచ్చు, లేదంటే ఆటో ఎక్కినా కానీ వాళ్ళు అక్కడ జనరల్గా అరుస్తూ ఉంటారు త్రిబుల్ ఐటీ క్యాంపస్ అని. సో ఆ ద్వారా అయితే వచ్చేయచ్చు. అది వచ్చేసి ఫ్రమ్ నార్త్ టు నూజివీడ్. ఇప్పుడు సౌత్ టు నూజివీడ్. సౌత్ అంటే ఇక్కడ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్ ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏ విధంగా రావాలంటే అగైన్ బై బస్ అయితే ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్కి వెళ్ళండి. అండ్ స్టార్టింగ్ లొకేషన్ మీ నియర్ బై విలేజ్ ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళండి. ఎండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ ఇవ్వండి. అండ్ విజయవాడ బస్ స్టాండ్లో మీరు దిగేసిన తర్వాత నూజివీడ్ బస్సెస్ అయితే డైరెక్ట్ ఉంటాయి. సో నూజివీడ్ బస్సెస్ ఎక్కేసిన తర్వాత డైరెక్ట్ రెస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ సేమ్. మైలవరం బస్ ఎక్కుతారు లేదా ఆటో ఎక్కుతారు, మీకు డైరెక్ట్ త్రిబుల్ ఐటీ క్యాంపస్ ముందు అయితే వాళ్ళు డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ బై ట్రైన్ అయితే మీరు ఐఆర్సిటీసీ యాప్ ఎక్కించుకోండి. మీ విలేజ్ టు విజయవాడ రైల్వే స్టేషన్ అయితే బుక్ చేసుకోండి టికెట్. విజయవాడ రైల్వే స్టేషన్ టు విజయవాడ బస్ స్టాండ్ అది కొంచెం డిస్టెన్సే ఉంటుంది. బై వాక్ అయినా మీరు వెళ్ళిపోవచ్చు విజయవాడ రైల్వే స్టేషన్ టు విజయవాడ బస్ స్టాండ్, లేదంటే మీరు ఆటోనైనా ప్రిఫర్ చేయొచ్చు. అరౌండ్ 20 to 30 రూపీస్ అయితే తీసుకుంటారు. సో విజయవాడ బస్ స్టాండ్ టు అగైన్ నూజివీడ్ బస్ స్టాండ్ మీకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. అగైన్ ఫ్రమ్ నూజివీడ్ బస్ స్టాండ్ టు మైలవరం బస్సెస్ ఉంటాయి, లేదా ఆటోస్ అయితే ఉంటాయి. సో మీరు త్రిబుల్ ఐటీ మీ ఇంటి దగ్గర నుంచి త్రిబుల్ ఐటీ నూజివీడ్కి రావడానికి దారి వచ్చేసి ఇది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్. సో మేబీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మా టైంలో అంటే నా అప్పుడు త్రిబుల్ ఐటీ నూజివీడ్కి ఎలా రావాలో నాకు తెలియదు. నేను త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం, ఒంగోలు అండ్ ఆర్కే వ్యాలీ గురించి వీడియో చేద్దాను, కానీ అక్కడికి వెళ్ళాలని నాకు తెలియదు కాబట్టి నేను వీడియో చేయలేను. సో హోప్ యూ గాట్ దిస్ పాయింట్.
అండ్ ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. ఒకవేళ యూజ్ లేదనుకున్నా కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేబీ దీనివల్ల ఒక్కళ్ళకి యూజ్ అయినా కానీ అది యూజ్ అయినట్టే కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. మీట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్.